కురుపాం నియోజకవర్గంలో నాతో 2019లో పోటీ చేసిన నిమ్మక జయరాజు, నిమ్మక సింహాచలం నేను ఎస్టీ కాదని హైకోర్టులో కేసు వేశారని మాజీ ఉప ముఖ్యమంత్రి మంత్రి పాముల పుష్పశ్రీవాణి కామెంట్స్ చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు పిటిషనర్ చేసిన ఆరోపణలపై ఆధారాలు లేకపోవడంతో కేసు కొట్టివేశారు. డిఎల్ఎల్సి కమిటీ రిపోర్ట్, స్టేట్ స్క్రూటీ కమిటీ ఇచ్చిన జీవో నెంబర్ 6ను పరిగణలోకి తీసుకొని పుష్పశ్రీవాణి ఎస్టీ కులానికి చెందిన వ్యక్తి అని కోర్టు అభిప్రాయపడి ఎలక్షన్ పిటిషన్ కేసు కొట్టివేశారు. అంతిమ విజయం న్యాయానిదే అని 10 ఏళ్లుగా ఒక వర్గం పుష్పశ్రీవాణి ఎస్టీ కాదని తప్పుడు ప్రచారం చేశారు. కానీ చివరికి న్యాయం గెలిచి కోర్టు కేసు కొట్టివేసింది. ఈ కేసు 2019 ఎన్నికలకు సంబంధించిందని, ఆ అసెంబ్లీ కాలపరిమితి 2024 సంవత్సరంతో పూర్తయినందున ఎటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. 10 ఏళ్లుగా కుల వివాదానికి తెరపడిందని, న్యాయాన్ని నమ్మాను, నా నమ్మకం వమ్ము కాలేదని పుష్పశ్రీవాణి అన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ పాముల పుష్పశ్రీవాణి, ఎక్స్ డిప్యూటీ సీఎం, ఎక్స్ ఎమ్మెల్యే కుప్పం కాన్స్టిట్యున్సీ. 2019 ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కుప్పం నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాతో పోటీ చేసినటువంటి ఇద్దరు, నిమ్మక జయరాజు అలాగే నిమ్మక సింహాచలం అనే ఇద్దరు వ్యక్తులు కూడా నా ఎన్నిక చెల్లదంటూ, ఈవిడ ఎస్టీ కాదు, ఈవిడ ఎన్నిక చెల్లదు అని డిక్లేర్ చేయమని చెప్పేసి కోర్టుని ఆశ్రయించి ఎలక్షన్ పిటిషన్ 20/2019 వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ 5 సంవత్సరాల పాటు కూడా కోర్టు వారు ఇరు వర్గాల వారి యొక్క వాదనలు విన్న తర్వాత మొన్న 15వ తారీఖున తీర్పు వెలువరించడం జరిగింది. ఆ తీర్పు నేపథ్యంలో ఈ ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి హైకోర్టు వారు ఏదైతే నా మీద చేసినటువంటి ఆరోపణ ఉందో, ఎస్టీ కులానికి చెందిన కొండదర ఎస్టీ కులానికి చెందిన వ్యక్తిని కాదు అని ఏదైతే పిటిషనర్లు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వేటికి కూడా ఆధారాలు లేవు అని చెప్పేసి కోర్టు స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే డిఎల్ఎస్ రిపోర్ట్ కానీ, అదేవిధంగా స్టేట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ ఏదైతే జీవో నెంబర్ 6 ఏదైతే ఉందో ఆ రిపోర్ట్స్ని నేను ఎస్టీ కొండదొర కులానికి చెందినటువంటి వ్యక్తిని అని చెప్పి నిర్ధారించినటువంటి కమిటీ రిపోర్ట్స్ని పరిగణలోకి తీసుకొని నేను ఎస్టీ కొండదొర కులానికి చెందిన వ్యక్తినని కోర్టు అభిప్రాయపడి ఏదైతే ఎలక్షన్ పిటిషన్ ఉందో ఆ ఎలక్షన్ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి, టెన్యూర్ అది అయిపోయింది కాబట్టి, కొత్త వ్యక్తులు కూడా నియమింపబడ్డారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని కూడా కోర్టు స్పష్టం చేయడం జరిగింది. వాస్తవానికి చెప్పాలి అని అంటే అంతిమ విజయం ఎప్పుడు కూడా న్యాయానిదే. గత 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఒక వర్గం మొత్తం కూడా పుష్పశ్రీవాణి ఎస్టీ కాదు, పుష్పశ్రీవాణి కొండదొర కులానికి చెందిన వ్యక్తి కాదు, టెక్నికల్గా ఏవేవో తీసుకొచ్చి ఈవిడ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తి కాదని బ్యాడ్ ప్రాపగండా ఇష్టం వచ్చినట్లు చేయడం జరిగింది. అదేవిధంగా కోర్టులో కూడా 2014 ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ పిటిషన్ వేశారు, ప్రూవ్ చేయలేకపోయారు. ఈరోజు 2019లో కూడా ఎలక్షన్ పిటిషన్ వేసి కోర్టుకు ఆధారాలు చూపించలేనటువంటి పరిస్థితి. అన్ని ఆధారాలు కూడా కోర్టుకి మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా డిఎల్ఎస్ రిపోర్టు, అదేవిధంగా స్టేట్ స్క్రూటినీ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు జీవో నెంబర్ 6 ఏదైతే ఉందో అవన్నీ కూడాను కోర్టు